హలో వ్యూయర్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్మథ స్టోరీలోని 22వ భాగం. సిద్ధు మాట్లాడేలోపే సాధ్వి, నో ప్రాబ్లం, హీ ఈజ్ మై హస్బెండ్, ఐ ఆమ్ హిజ్ వైఫ్, వీఆర్ ఆర్గ్యుమెంటింగ్ అంటూ వచ్చిన ఇంగ్లీష్లో ఏదేదో మాట్లాడుతూ ఉంటే కాప్స్కి అర్థం కాక అయోమయంగా సిద్ధు వైపు చూశారు. సిద్ధు ఇంగ్లీష్లో వాళ్ళతో, సాధ్వి నా వైఫ్ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది, అందుకే భయపడుతుంది అంతే, నథింగ్ టు వరీ అని వాళ్ళని పంపించేశాక కొట్టేలా సాధ్వి వైపు చూస్తుంటే సాధ్వి భయంగా, ప్లీజ్ నన్ను కూడా తీసుకువెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను, ప్లీజ్ ప్లీజ్, అంతేకాని నన్ను ఒంటరిగా వదలొద్దు, ఇలా ఒంటరిగా వదిలేస్తే నన్ను ఎవరైనా ఎత్తుకు వెళ్ళిపోయి ఏమైనా చేస్తే అంతవరకు నా ప్రాణం ఉండదు, ఇంకొకరు నన్ను తాకాలని ప్రయత్నించి నా ప్రాణం తీసుకుంటానేమో కానీ వాళ్ళ చేయి కూడా నా మీద పడనివ్వను, నా మానం ప్రాణం ప్రతి ఒక్కటి మీకోసం మాత్రమే అనగానే సిద్ధుకి ఒక్క క్షణం షాక్ తగిలింది. తను అంత ఇదిగా కొంచెం కూడా తడబాటు లేకుండా చెప్తుంటే మరుక్షణం తేరుకొని, ఈ పిచ్చి ఫ్యాంటసీలు, నువ్వు నాతో ఎలా వస్తావు, నీకు నాకు ఏ సంబంధం ఉందని వస్తావు, మన పెళ్ళయింది అనటానికి సాక్ష్యం ఏంటి, మన పెళ్ళి ఇంతవరకు రిజిస్టర్ కూడా కాలేదు, సో నువ్వు నా వైఫ్ అంటే నమ్మటానికి ఎవరూ లేరు అని అంటే, మరి ఎందుకు మీరు ఇప్పుడు వచ్చిన పోలీసులతో నేను మీ వైఫ్ అని చెప్పారు చెప్పండి అంటే, నేను మీ వైఫ్నే కదా, ఇవన్నీ వద్దండి, ముందు అమ్మమ్మ గారికి ఫోన్ చేసి మాట్లాడండి, నాకు ఫోన్ ఇచ్చారు కానీ సిమ్ ఇక్కడిది తీసుకోమన్నారు, ఇండియాది పని చేయదంట కదా, మీదైతే వరల్డ్ వైడ్ పనిచేస్తుందంట కదా, సో ఫోన్ చేసి అడగండి, అమ్మమ్మ గారు చెప్పిన విషయం విన్నాక మీ ఇష్టం, నన్ను తీసుకువెళ్ళకపోతే మీకే నష్టం అని ఒక ప్రాసలో చెప్తుంటే అనుమానంగానే సిద్ధు సాధ్వి వైపు చూస్తూ తన గ్రానీకి కాల్ చేశాడు. ఈసారి ఆవిడ వెంటనే లిఫ్ట్ చేశారు. అక్కడ సమయం మధ్యాహ్నం అయినా సరే లిఫ్ట్ చేసిన వెంటనే, చెప్పరా మనవడా, నా సర్ప్రైజ్ నీకెలా అనిపించింది, నాకు తెలిసి బీభత్సంగా నచ్చేసి ఉంటుంది, నువ్వు బాగా ఎంజాయ్ చేసి ఉంటావు కదా నీ భార్యతో, ఎంతైనా మనసుకు నచ్చిన భార్య కదా, ఎంజాయ్ చేయకుండా ఎలా ఉంటావులే, సాధ్వి ఎలా ఉంది, నీతో పాటు కంఫర్ట్గానే వచ్చిందా, నైట్ అంతా నిద్రపోయారా అని అడిగితే, గ్రాని అని గట్టిగా సిద్ధు, ఈ బండని నాకు తగిలించి నువ్వు తప్పించుకున్నావా, ఎయిర్పోర్ట్లో నువ్వు కానీ నాకు కనిపించి ఉండాలి, నా ప్రయాణాన్ని ఆపుకునేవాడిని, కానీ ఇక్కడ ఛాన్స్ లేకుండా ఫ్లైట్ ఎక్కాక దీనిని నాకు చూపించావు అని అంటే, హహహ, అందుకే కదా ఫ్లైట్ ఎక్కాక చూపించింది, నాకు తెలుసు నువ్వు స్విస్లో హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు కదా, ఆ ఎంజాయ్మెంట్ ఏదో నీ పెళ్ళాంతో కలిసి చేయి, చక్కగా పిల్లలు కూడా పుడతారు, మాకు ఎటువంటి బాధ ఉండదు, మీకోసం హ్యాపీగా ఎదురు చూస్తూ ఉంటాము, దానిని ఎక్కడైనా వదిలేయాలి అనుకోకు, దాని బాధ్యత మనది, పొరపాటున దానికి ఏమైనా జరిగితే జీవితాంతం నిన్ను నువ్వు క్షమించుకోలేవు సిద్ధు, అని నేను నిన్ను క్షమించను గుర్తుంచుకో, ఇక సాధ్వి జాగ్రత్త అని అంటుంటే, గ్రాని ప్లీజ్ నువ్వు ఇక ఆపేయని అరిచిన సిద్ధు, అసలు తను ఎలా నాతో వచ్చింది, నా వైఫ్గా నేను అసలు యాక్సెప్ట్ చేయలేదు, కనీసం మా మ్యారేజ్ రిజిస్టర్ కూడా కాలేదు, అటువంటి తను నాతో పాటు ఎలా వస్తుంది, నువ్వు ఎలా పంపించావు, ఇట్స్ అన్లీగల్ అని అన్నాడు. అయితే లీగల్ ప్రాసెస్ చెప్తున్నాను విను, ఇప్పుడు తను నీకు అసిస్టెంట్గా వచ్చింది, నేనే తనని నీ అసిస్టెంట్గా అపాయింట్ చేశాను, బికాస్ నువ్వు వెళ్ళింది కంపెనీ పర్పస్ మీద కదా, అదే కదా ఎన్రోల్ చేశావు అని కార్నర్ స్మైల్తో చెప్పిన శారదమ్మ గారు, సో ఆఫీస్ వర్క్ మీద వెళ్ళే సీఈఓకి ఒక అసిస్టెంట్ కంపల్సరీ, సో ఆ అసిస్టెంట్గా నేను సాధ్విని సెలెక్ట్ చేశాను, తను మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి, నీకు ఏ లోటు ఏది లేకుండా A to Z అన్నీ అందిస్తుంది అని నొక్కి చెప్పారు. అదే సాధ్విని పంపించేటప్పుడు 5 నిమిషాల్లో తనకి ఎక్స్ప్లెయిన్ చేసింది. సాధ్వి స్విస్లో సిద్ధు భార్యగా చూపించకపోతే సిద్ధు అసిస్టెంట్గా ఉండాలని అప్పటికప్పుడు అలా సాధ్వితో చెప్పారు. సాధ్వి నీ అసిస్టెంట్ కాబట్టి నీతో పాటు ఉండాలి, నీ వెనక తిరగాలి, నువ్వు ఎక్కడ ఉంటే తాను అక్కడే ఉండాలి, రూమ్ కూడా షేర్ చేసుకోవచ్చు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, సో బాయ్ సిద్ధు, హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని నవ్వుతూ చెప్పి కాల్ కట్ చేశారు. అవన్నీ విన్న సిద్ధు ఫ్రస్ట్రేషన్గా, అంటే కావాలని ఇదంతా ప్లాన్ చేసింది, ఇక్కడ కొన్నాళ్ళైనా ప్రశాంతంగా ఉందామనుకున్నాను కానీ అది కూడా లేకుండా చేసింది గ్రాని, చెప్తాను
అని సాత్విక వైపు చూసి, అంటే ఇప్పుడు నువ్వు అసిస్టెంట్ అన్నమాట నాకు అని అంటే, అవును అన్నట్టు చిరునవ్వుతో సాధ్వి చెప్పగానే, ఓకే దెన్ ఫాలో మీ అని యాటిట్యూడ్గా చెప్పి తన లగేజ్ కూడా సాధ్వి మీద వదిలేసి బయటికి వెళ్తే, సాధ్వి ఆశ్చర్యంగా సిద్ధు లగేజ్ పట్టుకొని పరుగున బయటికి వెళ్ళింది. తను వెళ్ళేసరికి సిద్ధు కోసం ఆల్రెడీ ఒక కార్ అరేంజ్ చేసి ఉండటం చూసి, అబ్బో నెట్వర్క్ బాగానే ఉంది మా ఆయనకి అని మనసులో అనుకున్న సాధ్వి సిద్ధుతో పాటు వెనక కూర్చోబోయింది. కానీ సిద్ధు ఆపేసి, అసిస్టెంట్ ఎప్పుడు సీఈఓ పక్కన కూర్చోరు, డ్రైవర్ పక్కన కూర్చో అని సీరియస్గా చెప్పాడు. ఆ మాటకి సాధ్వి మొహం వెలవెలపోయి సరే అని తల ఊపి లగేజ్ ఆల్రెడీ డ్రైవర్ డిక్కీలో పెట్టేయటంతో తను డ్రైవర్ పక్కన కూర్చొని వెనక్కి తిరిగి సిద్ధు వైపు చూసింది. కానీ సిద్ధు అప్పటికే ఫోన్లో తలదూర్చేశాడు. సిద్ధు అలా తనని అవాయిడ్ చేయటం సాధ్విని కొంచెం బాధ పెట్టింది. కానీ పర్వాలేదు, నా భర్త కదా అనుకుని వదిలేసింది. అలా కార్ పెద్ద 7 స్టార్ హోటల్ దగ్గర ఆగింది. సాధ్వి అయోమయంగానే కిందకి దిగి ఆ 7 స్టార్ హోటల్ బయట నుంచి చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి నోరు కూడా తెరిచేసింది. తన ఎక్స్ప్రెషన్ని కిందకి దిగి గమనిస్తున్న సిద్ధు నవ్వుకుంటూ లోపలికి నడిస్తే వెనకే సాధ్వి కూడా నడిచింది. డ్రైవర్ లగేజ్ తీసుకువస్తాడని చెప్పటంతో సిద్ధు లోపలికి వెళ్ళి 2 రూమ్స్ బుక్ చేసి ఒక రూమ్ కార్డ్ సాధ్వి చేతుల్లో పెట్టి, ఇది నీ రూమ్ కార్డ్ అని అనగానే సాధ్వి అయోమయంగా ఆ కార్డ్ని అటు ఇటు తిప్పి, నా రూమ్ కార్డ్ ఏంటండి, నేను మీతో పాటే కదా ఉండేది అని అంటే, సారీ, నేను అసిస్టెంట్తో కలిసి ఉండే రకాన్ని కాదు, ఆ అలవాటు కూడా నాకు లేదు అని యాటిట్యూడ్గా చెప్పి అక్కడ ఉన్న సర్వీస్ బాయ్తో తనకి రూమ్ చూపించమని సాధ్వి వైపు చూపించి ఇంగ్లీష్లో చెప్పి తన లగేజ్ తీసుకురమ్మని మరో బాయ్తో చెప్పి వెళ్ళిపోతే సాధ్వి కంగారుగా వెనకే పరిగెడుతూ, ఏవండి ఏవండి ఆగండి, ఇలా నన్ను వదిలేసి వెళ్తే ఎలా, నాకు ఇంగ్లీష్ కూడా అంతగా రాదు ఇక్కడ మాట్లాడటానికి, మీరు సెపరేట్ రూమ్ అంటే నేను ఏం చెయ్యాలి, ఇక్కడికి నేను వచ్చింది మిమ్మల్ని చూసుకోవటానికి, అంతేకాని వేరే రూమ్లో ఉంటూ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయటానికి కాదండి, ప్లీజ్ నన్ను అర్థం చేసుకొని నాకు కూడా మీ రూమ్లో కొంచెం స్పేస్ ఇవ్వండి, ఒక మూలనైనా పర్వాలేదు, ఆ మూలనే అడ్జస్ట్ అవుతాను అని అడిగింది. కానీ నేను అడ్జస్ట్ కాలేను, నాకు రూమ్లో ఒంటరిగా ఉండటం అలవాటు, ఒకరితో షేర్ చేసుకునే అలవాటు లేదు, ముఖ్యంగా ఆడపిల్లలతో అని సాధ్విని పైనుంచి కింద వరకు చూస్తూ చెప్పి వెళ్ళిపోతే సాధ్వి ఏడుపు మొహం పెట్టేసి చూస్తూ ఉంది. బాయ్ వచ్చి తనతో ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే సాధ్వి పిక్క చచ్చిపోయి ఏం చెయ్యాలో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండగా సిద్ధు అదంతా లిఫ్ట్ నుంచి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ కొంచెం బాధగా అనిపించింది. తెలియని ప్లేస్లో సాధ్విని ఒంటరిగా వదలటం ఎందుకని. కానీ అలా వదలకుండా పట్టుకునే కూర్చుంటే ఇంకా హోప్స్ పెరిగి తన మీద ఎక్కువ ఆశలు పెట్టుకుంటుందని బలవంతంగా తన ఆలోచనని తొక్కి పెడుతూ తన ఫ్లోర్కి వెళ్ళాడు. కానీ సాధ్వి వస్తుందా లేదా అన్న అనుమానంతో ఆ ఫ్లోర్లో రూమ్ వరకు చేరుకొని బాయ్ లగేజ్ సెట్ చేశాక అతనికి టిప్ ఇచ్చేసి పంపించి, సాధ్వి వచ్చి ఉంటుందా, నా పక్క రూమే కదా తీసుకుంది, మరి ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ డోర్ క్లోజ్ చేయకుండా బయటికి వచ్చి చూస్తూ ఉన్నాడు. ఇంతలో లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వటం, బయటికి సాధ్వితో పాటు మరో బాయ్ రావటం చూసి వచ్చేసింది అనుకుని ఇక తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. సాధ్వికి సిద్ధు రూమ్ పక్కన తన రూమ్ అని తెలియక ఎక్కడో విసిరేసినట్టు వదిలేశాడు అనుకుని తిట్టుకోకుండా కేవలం భయపడుతూనే అతనితో పాటు రూమ్లోకి వెళ్ళి అతను రూమ్ ఎలా యూజ్ చేసుకోవాలో, ఏమేమి ఎక్కడ ఉన్నాయో చెప్పి లగేజ్ సెట్ చేశాక టిప్ కోసం చూస్తుంటే సాధ్వి ఎందుకు అతను ఆగాడో తెలియక వచ్చి రాని ఇంగ్లీష్లో ఇంకా ఎందుకు ఉన్నారు, వెళ్ళండి అని అంది. అతనికి ఆ ఇంగ్లీష్ అర్థం కాక తలగొక్కుంటూ, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మేడం, నా టిప్ ఇస్తే నేను వెళ్ళిపోతాను అని చాలా ఫ్లూయెంట్గా స్పీడ్గా మాట్లాడుతుంటే సాధ్వికి అది అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది. ఇంతలో సడన్గా లోపలికి వచ్చిన సిద్ధు
బాయ్కి టిప్ ఇచ్చి పంపించేసి సీరియస్గా సాధ్వి వైపు చూస్తూ, ఇక్కడ అన్ని రూమ్కే వస్తాయి, మనం కావాలనుకుంటే, నీకు ఏది కావాలనుకుంటే అది తెప్పించుకోవచ్చు అని ఫోన్లో ఏ నెంబర్ నొక్కితే ఎవరికి వెళ్తుంది, ఎవరికి ఎలా కాల్ చేయాలి మొత్తం వివరించి, ఈ రూమ్ నీది, సో ఎంజాయ్ బేబీ, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సంతోషంగా నిద్రపో అని వెటకారంగా చెప్పి బయటికి వెళ్ళబోతుంటే సాధ్వి పరుగున డోర్ దగ్గరికి వెళ్ళి అడ్డంగా నిలబడి, మిమ్మల్ని వెళ్ళనివ్వనండి, మీరు ఇలా చేయటం ఏం బాగోలేదు, చట్టపరంగా మనకి పెళ్లి కాలేదేమో కానీ మనసు పరంగా జరిగింది, మనస వాచ కర్మన మీరు ఎప్పుడైతే నా మెడలో 3 ముళ్ళు వేశారో అప్పుడే మీరు నా సొంతం అనుకున్నాను, అటువంటి మీరు ఇలా నన్ను ఒంటరిగా వదిలేయటం ఏం బాగోలేదు అని కన్నీళ్లతో అంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, కామెంట్ అండ్